ఏపీలో పిఠాపురం హాట్ సీట్గా మారింది. పవన్ కళ్యాణ్, వంగా గీత గెలుపోటముల మెజార్టీపై కోట్లలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. మిగతా చోట్ల ఒకెత్తైతే ఒక్క పిఠాపురం పైన ఎక్కువగా ఫోకస్ చేశారు పందెం రాయుళ్లు. రకరకాల బెట్టింగ్లు దిమ్మ తిరిగి బొమ్మ కనపడే రేషియోలతో ఆఫర్లు ఇచ్చి అట్రాక్ట్ చేస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. కూటమి అభ్యర్థిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. నియోజకవర్గంలో 2,36,409 ఓట్లు ఉండగా 2,04,811 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 86.63% పోలింగ్ నమోదైంది. ఇదే ఇప్పుడు పందెం రాయుళ్లకు హాట్ కేక్గా మారింది. ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయలు పిఠాపురం ఫోకస్గానే చేతులు మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ మెజార్టీ టార్గెట్గా బెట్టింగ్ జరుగుతోంది. జనసేన చీఫ్ 50,000 మెజార్టీతో గెలుస్తాడని రూపాయి పెడితే ₹2 ఆఫర్ చేస్తున్నారు. 40,000 వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే రూపాయికి ₹1.50 ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలో ఉన్నాయి. కొన్ని చోట్ల మండలాల వారీగా కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఏ మండలంలో ఎవరు లీడ్ సాధిస్తారు, ఏ గ్రామంలో ఎవరి ప్రభావం ఉంటుంది, రకరకాలుగా ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతకు 40% ఓట్లకు తక్కువ రాదని ఒక పందెం, స్వల్ప ఓట్లతోనైనా వైసీపీ గెలుస్తుందని మరొక పందెం. ఆన్లైన్లో కూడా ఈ దందా నడుస్తోంది. పిఠాపురం చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని మెజార్టీ పవన్ కళ్యాణ్కు వస్తుందని ఒక ప్రపోజల్ జరుగుతోంది. ఇలా బూత్లు, ఏరియాలు, మండలాల వారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల 4-3 కలిసి ఒక టీమ్గా ఏర్పడి పందానికి సై అంటున్నారు. పిఠాపురంలో మొత్తం 240 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఏ బూత్లో ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందని కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా పిఠాపురంపై బెట్టింగ్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్లో ఈ బెట్టింగ్లలో పాల్గొంటున్నారు. మధ్యవర్తుల ద్వారా డీల్ సెట్ చేసుకుంటున్నారు. చోటామోటా బెట్టింగ్లు లక్షల్లో జరుగుతుంటే కోట్లలో బెట్టింగ్లకు సిద్ధమయ్యే వాళ్ళు ఉన్నారు. సింపుల్గా డీల్ సెట్ చేసుకుని జూన్ 4 వరకు ఎదురు చేసేవాళ్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ మెజార్టీపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పందెం రాయుళ్లు. షరతులు వర్తిస్తాయి అంటూ అందరికీ ఓపెన్ ఆఫర్లు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇలా పందెం రాయుళ్లు పిఠాపురం పైన ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నారు. పవన్ మెజార్టీ ఆధారంగా కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి ఉంది. దానికి తగ్గట్లుగా నియోజకవర్గంలో హైప్ క్రియేట్ అయింది. మరోవైపు బెట్టింగ్ నిర్వహించిన నిర్వాహకులు సైతం